చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బు పెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు బీజేపీ నేత రఘునందన్ రావు. బంజారాహిల్స్ బరోడా బ్యాంకులోని బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని అన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలకు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం. నేను ఇంత స్పష్టంగా ఎన్నికల కమిషనర్కి పంపించిన కంప్లైంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారాహిల్స్ అకౌంట్ నెంబర్ 2661010002075 అనే ఖాతా నుంచి నిన్న మే 25వ తారీఖు రోజు 30 కోట్ల రూపాయల్ని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఖాతాల్లోకి బదిలీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఈ 30 కోట్లు బదిలీ చేసిండ్రు? నేను చెప్పిన మాట అబద్ధమా నిజమా అనేది రేపొద్దున 9:30కి బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారాహిల్స్కి వచ్చి విచారణ జరిపి ఆ 30 కోట్లు బదిలీ చేసి టీఆర్ఎస్ పార్టీ రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్నిక ముగిసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం అధికారుల మీద ఢిల్లీకి వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, బంజారాహిల్స్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బీఆర్ఎస్ పార్టీ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 30 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ చేసిందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఈసీ అధికారులు ఏమంటున్నారు? మన మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. 30 కోట్ల రూపాయలు పట్టభద్రులు, వరంగల్ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు, ఓటర్స్ కు డబ్బులు పంచే ఆలోచనలు ఉన్నారని గతంలోనే ఫిర్యాదు చేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్లమెంట్ జరిగినప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల పట్టుకోవడంతో ఎన్నికల ఈసీకి అదేవిధంగా జిల్లా ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేస్తున్న దాఖలు మనకు జరిగి దాంతోపాటు రేపు జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలని చూస్తే కనుక ఈసీకి ఫిర్యాదు చేస్తారు. గతంలో ఇప్పుడు ఫిర్యాదు తీసుకున్న వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేకుంటే అనర్హత చేస్తారా అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి రఘునందన్ ఆరోపించిన విషయాలతో పాటు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఓటుకు 2023 జనరల్ గా ఎప్పుడైతే నవంబర్ లో ఎన్నికలు జరిగాయో ఆ రోజు నుంచి నేడు జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పంపించేస్తుందని చెప్పి మనపై అనవసరం ఎటయ్యాలని ఖండించడంతో పాటు అనవసరంతో పాటు ఈసీ చర్యలు చేసినా ఇవాళ పట్టించుకోవడం లేదని చెప్పి కూడా విమర్శ చేస్తున్నారు. గతంలో కూడా చేయడం జరిగింది, ఇప్పుడు కూడా చేస్తున్నారు. నిజంగానే ఈ రోజు బంజారాహిల్స్ లో మాత్రం 30 కోట్ల రూపాయలు తీసుకుంటే రేపు జరగబోయే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పంపించడానికి తీసుకుంటున్నారు కనుక ఎమ్మెల్యే కొనుగోలు చేస్తున్నారు. ప్రభావం డబ్బు ప్రభావంతో ఓటేసిన ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆ పట్టభద్రులు ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నారో పోటీ అభ్యర్థులకు వాళ్ళకి అదేవిధంగా వీళ్ళంతా కూడా ఓటు ప్రభావానికి కూడా బీజేపీ వేసి ఒక వీళ్ళను ప్రభావితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుందని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా వాళ్ళకు బీజేపీ రఘునందన్ ఆరోపించిన విషయం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.